వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తెలంగాణలో తమ ప్రభుత్వ పాలనపై ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలతో చర్చకు సిద్ధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం శాసనసభ, శాసన మండలిలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయడానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. నల్గొండలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ఈ సవాల్ విసిరారు. తమ ప్రభుత్వ 2.5 పాలనను బీఆర్ఎస్ 10 పాలనతో పాటు కేంద్రంలోని బీజేపీ 12 పాలనతో పోల్చి చూసేందుకు సిద్ధమని రేవంత్ రెడ్డి వెల్లడించారు. పార్టీల మేనిఫెస్టోలపై కూడా చర్చకు రావాలని ఆయన ప్రతిపక్షాలను ఆహ్వానించారు. చర్చకు సిద్ధమైతే స్పీకర్, మండలి చైర్మన్లకు ప్రతిపక్షాలు అధికారికంగా లేఖ ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలపై, ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్లపై రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వ హయాంలో పేదలకు ఇళ్లు, రేషన్ కార్డుల పంపిణీ వంటి అంశాల్లో జరిగిన జాప్యాన్ని ఆయన ప్రశ్నించారు. తమ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లబ్ధిదారులకు గృహవసతి కల్పిస్తుందని, సన్న బియ్యం పంపిణీ చేస్తుందని వివరించారు. ప్రతిపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మూసినది ప్రక్షాళన ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 100 రూపాయలు పెట్టి పెట్రోల్ తీసుకున్న మీరు 10 పైసల అగ్గిపెట్టె తెచ్చుకొని అగ్గిపెట్టె రావుదే త్యాగమైతే నిటారుగా నిలబడి తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి త్యాగాన్ని ఏమనాలి? కానిస్టేబుల్ కిష్టయ్య నేల కొరిగిన త్యాగాన్ని ఏమనాలి? ఉస్మానియా యూనివర్సిటీ గేట్లని తన్ని వీర మరణం పొందిన యాదయ్య త్యాగాన్ని ఏమనాలి? ఒక ఈశాన్ రెడ్డి, ఒక వేణుగోపాల్ రెడ్డి త్యాగాన్ని ఏమనాలి? 100 రూపాయల పెట్రోల్ మీద చల్లుకొని 10 పైసల అగ్గిపెట్టె తెచ్చుకొని అగ్గిపెట్టె రావు, నువ్వు 10 ఏళ్ళు మంత్రిగా ఉంటావు, ఆర్థిక మంత్రిగా ఉంటావు, సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉంటావు, వేల కోట్ల రూపాయలు నువ్వు దోసుకుంటావు. ఉద్యమం ముసుగులో ఫామ్ హౌస్లో ఉన్న వాళ్ళు అధికారాన్ని చెలాయించి 69,000 కోట్ల రూపాయల అప్పులో ఉన్న తెలంగాణను 8,11,000 కోట్ల రూపాయల అప్పుల ఊబిలో ముంచి ఈ తెలంగాణను శాశ్వతంగా 10 ఏళ్లలోనే 100 ఏళ్లకు సరిపోయే విధ్వంసం చేసిన మిమ్మల్ని ఏమనాలి? మీ త్యాగాలను ఈరోజు తెలంగాణ ప్రజలు ఇంకా భరించాలనా? మీ దోపిడీని తెలంగాణ ప్రజలు ఇంకా సహించాలనా అని నేను అడుగుతున్నా. నేను అడగదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి నిన్న మొన్న చూస్తున్నా, ఇద్దరు తొడేళ్లలాక తెలంగాణ మీద పడి తిరుగుతున్నారు. బావమరుదులు ప్రజలందరూ కోరుకుంటున్నారు, మా ప్రభుత్వం రావాలి అని చెప్తున్నారు. ప్రజలు ఎవరు కోరుకుంటలేరు, మీ కుటుంబం కోరుకుంటుంది. మీ దోపిడీ దొంగతనాలలో మీకు అండగా నిలబడ్డ వాళ్ళు కోరుకుంటున్నారు. ఇవాళ ప్రజాపాలన వచ్చి, ప్రజలలో చైతన్యం వచ్చి, ప్రజలు సంక్షేమ అభివృద్ధి పథకాలను ఈరోజు అనుభవిస్తుంటే వాటిని చూసి అసూయపడుతున్న వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని కోరుకుంటున్నారేమో కానీ ఈ తెలంగాణ సమాజం మిమ్మల్ని, మీ కుటుంబాన్ని శాశ్వతంగా సామాజిక బహిష్కరణ చేపట్టిండ్రు. ఇంకా భవిష్యత్తులో మీకు పదవి అనేదే ఉండదు. ఏదైనా బీఆర్ఎస్ గురించి మీరు మాట్లాడుకోవాలనుకుంటే మీ గతం గురించి మాట్లాడుకోవాల్సిందే తప్ప మీకు భవిష్యత్తు లేదన్న సంగతి ఈ నల్లగొండ వేదిక మీద వేలాది మందిగా, ఈ గ్రౌండ్లోనే కదా, ఆ పక్కన గ్రౌండ్లో మా అక్కలు, మా సోదరులు ఈ గ్రౌండ్ పిక్కటిల్లేలా నాగార్జున కాలేజ్ గ్రౌండే కాదు, అవతలి సైడ్ నుంచి ఆ పక్క రహదారుల మీద వేలాదిగా నిలబడి జేజేలు పలుకుతున్న ఆ ప్రజలు చెప్పుతున్నారు, మిమ్మల్ని ఉప్పు పాతర వేసినాం, మళ్ళా మిమ్మల్ని మొక్క కూడా మొలవనీయమని నల్గొండ జిల్లా ప్రజలు చెప్తున్నారు. నేను నడుచుకుంటూ వస్తున్నప్పుడు కొంతమంది యువకులు వచ్చి, అన్నా తులసి వనంలో గంజాయి మొక్కలాగా గా సూర్యాపేటలో ఒకడు జానెడోడు మిగిలిండు, ఆ జానెడును కూడా మళ్ళా మొలవనీయం, మా ఎంకన్న మీద 3 అడుగులు ఎగురుతుండు, మళ్ళసారి చూసుకుంటామని వచ్చి యువకులు సూర్యాపేట వాళ్ళు నాకు చెప్పారు.
అందుకే మిత్రులారా, ఇవాళ చాలామంది మాట్లాడుతున్నారు, అధికారం కోల్పోయిన అక్కస్తో కడుపు నిండా విషం పెట్టుకొని మూసీలో ఉన్న కాలుష్యానికంటే వీళ్ళ కడుపులో ఉన్న కంపు అంతకంటే ఎక్కువైంది. కాంగ్రెస్ ఏం చేసిందని నన్ను అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి 2.5 ఏళ్లలో ఏమి తెచ్చిండు అని అడుగుతున్నారు. నేను ఇవాళ సూటిగా ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రుల సమక్షంలో నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా. ఎప్పుడు అడిగినా ప్రత్యేక శాసనసభ సమావేశాలను మా కౌన్సిల్ని సుఖేందర్ రెడ్డి గారు స్పీకర్ గారి అనుమతి తీసుకొని సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలన, 12 సంవత్సరాల బీజేపీ పాలన, 2.5 సంవత్సరాల మా పాలన, మీ 2014-2018 ఎన్నికల మేనిఫెస్టో, బీజేపీ 14-19-24 ఎన్నికల మేనిఫెస్టో మీద ప్రత్యేక సమావేశాలలో చర్చ చేద్దాం. మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు లెటరు రాయండి స్పీకర్ గారికి, కౌన్సిల్ చైర్మన్ గారికి. ప్రభుత్వం తరఫున నేను విజ్ఞప్తి చేసి మీరు అడిగినన్ని రోజులు సభ సమావేశాలను నిర్వహిస్తా. అక్కడే తేల్చుదాం ఎవరు ఏం చేసిండ్రో తెలంగాణ కోసం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి తెలంగాణ రాష్ట్ర కోసం చేసుకున్న ఆత్మ బలిదానాల వరకు ఏ విషయమైనా ప్రత్యేకంగా చర్చ చేద్దామని నేను ఈ సందర్భంగా సవాలు విసురుతున్నా.